హాయ్! హలో అండి. ఈ సమ్మర్‌లో మన ఛానల్‌లో రకరకాల నేను వడియాలైతే మీకు పోస్ట్ చేస్తానని చెప్పాను కదా! అలానే ఇప్పటికి 3 రకాల వడియాలైతే పోస్ట్ చేశాను. ఈరోజు వచ్చేసి నేను ఆలు పాపడమాట. అదే ఆలు చిప్స్ అంటారు కదా! అవైతే చేసి చూపిస్తాను. ముందుగా దీనికి చక్కగా బంగాళదుంపల్ని, ఆలూని తీసుకొని నీట్‌గా కడిగేసుకొని తర్వాత పీల్ చేసుకోవాలి. ముందే ఎందుకు కడుక్కోవాలంటే ఇసక, దుమ్ము అవన్నీ ఉంటాయి కాబట్టి ముందే చక్కగా క్లీన్ చేసేసుకొని తర్వాత పీల్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఎలాగ పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ రన్ అవుతున్నాయి కాబట్టి రాగానే స్నాక్స్ అవి ఇవి అడుగుతారు. సో ఆ చిప్స్ అవన్నీ బయట తెచ్చే బదులు ఇలా హెల్తీగా చక్కగా హోమ్ మేడ్ ఇంట్లో చేసి పెడితే హ్యాపీగా తింటారు. వాళ్ళు కూడా బొజ్జ నిండుద్ది. సో ఇది చేసి పెట్టేద్దాం పిల్లలకి. నేనైతే చక్కగా చేశాను. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలకి నచ్చాయి, తింటున్నారు చక్కగా. ఐషమ్ అయితే బాగాను దానికి బాగా నచ్చాయి. రోజు అవే ఫ్రై చేయమంటుంది. అలా కాకుండా ఇవి పచ్చి ఫ్రై చేసుకున్న వల్ల ఎక్కువ ఆయిల్ పీల్చుతాయి. ఇలా వడియాల కింద చేసుకున్నది ఆ ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుతుంది అన్నమాట. వీటికి బంగాళదుంపలు వచ్చేసి తెల్లగా ఉన్నాయి కాకుండా బాగా కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి చూడండి, అవి తీసుకోవాలి. ఆ దుంపలు అయితే అందులో కొంచెం పిండి పదార్థం తక్కువ ఉంటుంది. ఈ చిప్స్కి అవి అయితే బాగుంటుంది అన్నమాట. ఎల్లో కలర్లో ఉన్న దుంపలు అయితే తీసుకోండి. మొత్తానికి పీల్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఇలాగా వీటిని శుభ్రంగా ఒక గ్రేటర్తో మొత్తం గ్రేట్ చేసుకోవాలి, ఇలాగా చిప్స్ లాగా. నా దగ్గర ఇలా పెద్దది ఉంది, దాంతో నేను చేసుకుంటున్నాను. ఇది కాకుండా చిన్నది ఉంటుంది, ఒకటే ఉన్నది ఉంటుంది, దాంతో కూడా చేసుకోవచ్చు. సో మీకు ట్రై చేయండి. మరి సన్నగా వచ్చినా పలచగా వచ్చినా ఓకే, బాగా పలచగా రాకపోయినా ప్రాబ్లం ఏం లేదు. బట్ చేతులు జాగ్రత్త, తెగే ప్రమాదం ఉంది. దీనికి గ్రిప్ ఉన్నది ఉంటుంది ప్లాస్టిక్ది, దాంతో చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అది మిస్ అయింది, సో నేను డైరెక్ట్గా అయితే చేస్తున్నాను. చేతులు అయితే మాత్రం చాలా జాగ్రత్త, మరీ చెప్తున్నాను, తెగితాయి. సో ఇలా మొత్తానికి చిప్స్ కింద చేసేసుకున్నాను, తురిమేసుకున్నాను. వీటిని వెంటనే వాటర్లో ఒక పక్క తురుముతుండగానే వాటర్లో వేసేసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంప కలర్ ఊరికే చేంజ్ అయిపోతుంది, నల్లగా అయిపోతుంది, చూడడానికి కూడా బాగోదు. ఇప్పుడు ఈ వాటర్లో వేసుకుని మొత్తానికి వీటిని చిప్స్ని నీట్గా కడిగేసుకోవాలి. అందులో ఉన్న ఆ పిండి పదార్థం స్టార్చ్ అంతా పోయే వరకు కడిగేసుకోవాలి. వాటర్ చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోతుందో, ఇలా కనీసం ఒక 4 టైమ్స్ అన్నా కడుక్కోవాలి. మొత్తానికి అందులో ఉన్న పిండి పదార్థం ఆ స్టార్చ్ మొత్తం పోయే వరకు నీట్గా అయితే కడిగేసుకోవాలి. అలా కడుక్కోవడం వల్ల దుంపలు కలర్ కూడా చేంజ్ అవ్వవు, టేస్ట్ కూడా బాగుంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇది మాత్రం మర్చిపోవద్దు. సాల్ట్ వాటర్లో అక్కర్లేదు, నార్మల్ వాటర్లోనే కడుక్కోండి. కడుగుతుంటే వాటర్ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, మీరు అది గమనించండి. ఇది మార్నింగ్ ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక నైట్ టైమే చక్కగా దుంపల్ని ఇలా కట్ చేసేసుకుని చిప్స్ కింద పెట్టేసుకుని ఇలా వాటర్లో 4-5 సార్లు కడిగేసుకుని తర్వాత ఫ్రెష్ వాటర్లో వేసేసుకుని మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఏమీ పాడవు. పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించేశాక మార్నింగ్ చక్కగా మన ప్రాసెస్ అంతా మనం చేసుకోవచ్చు. ఇదంతా పొద్దున్నే చేయాలి అంటే కొంచెం ఎండ వచ్చేస్తుంది, ఇబ్బంది పడతాము అనుకుంటే ఇట్లా కూడా ట్రై చేయండి, ఏం పాడవు. దుంపల్ని అయితే ఇలా కట్ చేసుకుని చిప్స్ కింద ఒక వాటర్లో వేసుకుని నీట్గా 4-5 టైమ్స్ కడిగేసుకుని ఇలా తెల్లటి నీళ్ళు వచ్చే వరకు కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్నాక ఆ ముక్కల్ని ఒక గిన్నెలో ఫ్రెష్ వాటర్ తీసుకొని వేసేసుకొని నైట్ అంతా అలా వదిలేసి పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్కి ఫ్రెష్గానే ఉంటుంది. సాల్ట్ కూడా ఏమీ ఎక్కర్లేదు, ఉత్తి వాటర్లోనే ఉంచండి. నేను అట్లానే చేశాను. చూడండి మార్నింగ్ కల్లా ముక్కలు ఎలా ఉన్నాయో, వాటర్ పోసేసి చక్కగా పెట్టేశాను ముక్కలు ఏం పాడవలేదు, బ్లాక్గా కూడా అవ్వలేదు, చక్కగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్లో ఏం పెట్టకూడదండి, బయటే ఉంచాలి. మార్నింగ్ చూసారా ముక్కలు ఎలా పెట్టానో అలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటర్ని అంతా ఒకసారి వంపేసుకొని ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి. అదే వాటర్లో చేయకూడదు, ఎందుకంటే నైట్ అంతా అలా ఉంచాం కాబట్టి స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెష్ వాటర్ తీసుకొని మనం ఒక మందపాటి గిన్నె పెట్టుకుని ఈ ముక్కల్ని అయితే ఉడకబెట్టుకోవాలి. మరీ పలచగా మీరు చిప్స్ కింద చేసుకున్నారు అనుకుంటే కనుక బాగా మసులుతున్న వాటర్లో ఇవి వేసి మెత్తబడ్డాక తీసేయచ్చు. నేను మరీ అంత పల్చగా కట్ చేయలేదు, అలా అని తిక్కగా కట్ చేయలేదు కాబట్టి నేను వాటర్లో ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసి ఆ ముక్కల్ని నేను ఉడకపెడుతున్నాను. ఎట్లా అంటే ముక్క మెత్తపడే వరకు మాట, మొత్తానికి ఉడికిపోకూడదు, అలా అని పచ్చిగాను దింపకూడదు. ఇలా మనకి అర్థమవుతుంది అన్నమాట. ముక్క మెత్తపడినట్టు తెలుస్తుంది, ఇలాగ బురుజులాగా నురగొస్తుంది. ఆ టైంలో మనకి ముక్క రెడీ అయిపోయింది అని అర్థమవుతుంది అన్నమాట. సో అప్పుడు చక్కగా ఆ ముక్కల్ని వడగట్టేసుకుని వాటర్ అంతా తీసేసి ముక్కల్ని ఒక ప్లేట్లో వేసేసుకుని చక్కగా మనం ఎండలో పెట్టుకోవడమే అన్నమాట. ఇప్పుడు చూడండి నురగ రెడీ అయిపోతుంది కదా, సో ఇట్లా ఉంటే చాలు, రెడీ అయిపోయినట్టు. నేను సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేయడం వల్ల ఎండబెట్టాక అవి కలర్ చేంజ్ అవుతున్నాయి. సో నేను ఏం చేశానంటే సాల్ట్ వేయకుండానే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. నాకైతే బాగా కుదిరినాయి, మీకు అదే చెప్తున్నాను నేను. సో ముక్కల్ని వాటర్లోంచి సపరేట్ చేసేసుకున్నాను, ఒక ప్లేట్లో వేసేసుకుని చూడండి వాటర్లో సపరేట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక పొడి క్లాత్ తీసుకుని
చక్కగా ఎండలో ఆరబెట్టుకున్నాం. మీకు దగ్గర ఎండలో ఆరబెట్టే వీలు లేదు అనుకున్న ఫ్యాన్ గాల్లో లేదంటే బాల్కనీలో కూడా ఎండబెట్టుకోవచ్చు. 1 డేలో కూడా అక్కర్లేదండి, ఒక 3-4 అవర్స్లో ఎండిపోతాయి చక్కగా. నేనైతే ఇలా క్లాత్ పరిచేసుకుని క్లాత్ మీద అతకకుండా దూరంగా ఒకదానికి ఒక దగ్గరగా పెట్టకుండా దూరంగా ఇలా ఆరబెట్టుకోండి. దగ్గరగా పెట్టడం వల్ల అవన్నీ అతుక్కుపోతాయి. వేపుకునేప్పుడు విడివిడిగా రావు, అతుక్కుపోయి వస్తాయి, చూడడానికి కూడా బాగోదు. ఇలాగా దూరంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కగా తొందరగానే ఎండుతాయి, అతుక్కోవు అన్నమాట. సో చక్కగా మనం వాటిని అందంగా తీసుకుని వేపుకునేప్పుడు కూడాను విడివిడిగా చక్కగా ఉంటాయి, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇలా మొత్తానికి నేను ఎండబెట్టేసుకున్నాను. నాకు వచ్చేసి ఒక 3 అవర్స్లో అట్లా ఎండిపోయాయి. తర్వాత అట్లన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను చక్కగా. 1 డే కూడా కాదు, ఒక 3-4 అవర్స్ గట్టిగా అంతే. చక్కగా చూడండి ఎండిపోయినాయి. వీటిని చక్కగా వేపుకున్నాము. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు, చక్కగా ఉంటాయి. నేను వీటిని చక్కగా వెంటనే పిల్లలకి అయితే వేపి పెట్టాను. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు, చాలా బాగున్నాయని చెప్పారు. వీటిల్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం జల్లుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా జల్లుకుని తినండి, లేదంటే పెరి మసాలా మీకు ఏది నచ్చితే అది చక్కగా వేసుకుని తినొచ్చు. ఇది చారులోకి, పప్పు చారులోకి, సాంబార్లోకి, సైడ్ డిష్ కింద దేనికైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది, మీ పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇవే కాదండి, మీకు ఇంకేమైనా వెరైటీస్ కావాలి అన్నా కనుక తప్పనిసరిగా నన్ను అడగండి, నేను వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఉంటాను, మీ రమ్య. బాయ్ బాయ్.